కదా హోల్డింగ్ వర్క్ అయినా ఉండాలి. మార్కర్ ఇవ్వాలి, అది కాదు. కానీ బ్లౌజ్ అంత అవసరం లేదు మనకి. ఓన్లీ నెక్ 1 ఇంచ్ షోల్డర్ వరకు మనకి మడత అనేది ఉంటే చాలు. షోల్డర్ వరకు ఉండాలా? బక్రం కింద షోల్డర్ వరకు కూడా అవసరం లేదు, కానీ మడత అయితే ఉండడం బెటర్. హోల్డింగ్ ఉండాలి. ఇది ఫినిషింగ్ లైన్ మనకి, అంటే బ్లౌజ్ ఎంతవరకు ఉందనేది. నువ్వు పడుతూ ఇది రౌండ్ నెక్. ఇదంటే మార్కింగ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకొని 3 ఉంది కదా, ఎగ్జాక్ట్లీ 3 పెట్టి కానీ దాన్ని కట్ చెయ్యం, అదే మెజర్మెంటే. ఇది రౌండ్. ఓకే, ఇప్పుడు 1 ఇంచ్ ఈ రౌండ్ దగ్గర నుంచి 1 ఇంచ్. అంటే అట్లా రౌండ్ కట్ మళ్ళీ ఇంకో రౌండ్ రావాలి, ఇంకో రౌండ్ రావాలి. కట్ వర్క్ ఒకటి, హోల్డింగ్ ఒకటి. వస్తుంది. రేపు రాజేమో వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు ఉన్నాయంట, చెప్పాలి ఏమన్నా. ఇది రౌండ్. ఫస్ట్ లైన్ ఎట్లయితే రౌండ్ చేసుకున్నామో ఇది కూడా రౌండ్. మనకి నెక్ పెడితే ఇది కదా, ఇప్పుడు ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది 1 ఇంచ్ లేకపోయినా మినిమం ½ ఇంచ్ అయినా ఉండాలి. ½ ఇంచ్ అయితే చాలా చిన్నగా అవుతుంది, 1 ఇంచ్ ఉండడమే బెటర్. మొత్తం మనకి 3 లైన్స్ వచ్చిన తర్వాతనే కట్ వర్క్ ఎక్కడ తీసుకోవాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ తీసుకోవాలి మనం. ఈ లైన్, ఈ లైన్, అది మామూలుగా బాటిల్ క్యాప్ యూజ్ చేస్తారు. బాటిల్ క్యాప్ యూజ్ చేయడం వల్ల ఇట్లా చిన్న చిన్న కరుస్ వస్తున్నాయి, చిన్న చిన్న కరుస్. అది కుట్టేలోపు ఇట్లా అవుతున్నాయి, ఇట్లా. ఇదైతే కొంచెం కరెక్ట్ వస్తుంది. ఇదిగో ఈ కార్నర్ దగ్గర ఈ లైన్ నుంచి మనకి గ్లాస్ పెట్టినప్పుడు ఈ లైన్కి టచ్ అవ్వాలి అంతే, ఇంకా కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సర్కిల్ గీసుకోవాలి, సర్కిల్ ఇలా హాఫ్ సర్కిల్ వస్తుంది. ఇంకొకటి ఇలా దానికి టచ్ అవ్వాలి. దీనికి టచ్ అయితే కొంచెం కట్ అవుతుంది మనకి. కొంచెం గ్యాప్ పెట్టుకున్నాం అనుకో, ఇది పట్టడానికి మన గ్యాప్ ఉండాలి ఎట్లయినా. ఓకే, దీని మీద పెట్టామనుకో ఇలా వస్తుంది, కొంచెం పక్కన పెట్టామనుకో ఇవి రెండు టచ్ అవుతాయి. ఇలా ఇది కరువు బాగా వస్తున్నాయి, బాటిల్ క్యాప్ పోతున్నాయి. ఇది మొత్తం ఇలా కట్ చేస్తే షోల్డర్ చిన్నగా అయిపోతుంది మనకి. ఇప్పుడు హాఫ్ సర్కిలే వస్తుంది ఇలాగా. ఇక్కడ ½ ఇంచ్ షోల్డర్కి పోతుంది. ఇదంతా ఇలా పెట్టామనుకో షోల్డర్ ఇంతే ఉంటుంది, ఇక్కడ సరిపోదు. ఇంకా ఇది రాంగ్, అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ హాఫ్ సర్కిల్. ఇంకా ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్కి. కట్ చేయనా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇంకోసారి ఇది 1 ఇంచు, ఇది 2.5, 2.5, ఇది 3, నెక్ 3. సేమ్ బ్లౌజ్కున్న మార్కింగే, సేమ్ బ్లౌజ్కున్న మార్కింగే. షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్ ఉండాలి ఇలా. ఇంకా మనం కటింగ్ కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నా పర్లేదు, కానీ తగ్గొద్దు మళ్ళీ. ఈ లైన్కి
మార్కింగ్ మార్కింగ్ షైనింగ్ మీద పెట్టాను. ఇప్పుడు ఐరన్ చేస్తే ఇది లోపలికి పోతుంది. మార్కింగ్ మనకు పని చేయాలి. ఇందులో ఫ్రంట్ పార్ట్ తీస్తాను మట్ట పెట్టేసి. వర్షం వస్తుంది. అట్లా హోమ్ ఎప్పుడు ఏ రోజు తెచ్చుకోవాలి. నేను బట్టలు తీసేసి వచ్చిన ఉన్నాయి. నేను బయట వేసి వచ్చిన. ఎండ ఉందని అక్కడ వేసిన. ఇంత లోతు వరకు కట్ చేయకూడదు. మనం కుట్టేలోపే ఎట్లయినా ఆడికి వెళ్తుంది. మనకి కట్ చేసేటక్కడ ఏ షేప్లో అయితే కావాలి. కానీ ఇప్పుడు కుడితేనే నేర్చుకున్నట్ల మీరు. తర్వాత అంటే నేర్చుకోలేరు ఇంకా. ఇప్పుడు కష్టం కుట్టాలి అయ్య దేవుడా, అందుకే నేర్పిస్తుంది. రాజేశ్వరికి ఆమెకు అర్జెంట్ కావాలని చూపిస్తుందంట. మనకు కుట్టాల్సిన అవసరం లేదంట. జోక్ బాగుంది. క్లాప్ క్లాప్. నేను మన కూర్కి మోడల్ తల్లే. ఇది రౌండ్ వచ్చింది. కొట్టాల్సిందే.